హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీడియో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. అయితే దీని గురించి ఒక 5 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ కాలంలో ఈ సినీ ఫీల్డ్ కావచ్చు, ఈ ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, ఇలాంటివనేటి ఒక కామన్గా మారుతూ ఉన్నాయి అన్నమాట. అంటే వీళ్ళు నటించేటప్పుడు కావచ్చు, వాళ్ళు అట్రాక్ట్ కావడం కావచ్చు, ఇలాంటి సంఘటనల వల్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయన్నమాట. దీనివల్ల నష్టము ఎవరికంటే ఇద్దరికీ నష్టం ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయికి మాత్రము ఎక్కువ నష్టం. ఎందుకంటే అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. కాకపోతే అమ్మాయికి పెళ్ళి కాలేదు కాబట్టి రేపటి రోజున ఎవరైనా పెళ్ళి చేసుకోవడానికి రావడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అబ్బాయికి పెళ్ళయింది కాబట్టి ఎట్లాగో వాళ్ళ భార్యతో 4 రోజులు గొడవ జరుగుతుంది, మళ్ళీ కలిసిపోతారు. అయితే ఇందులో మెయిన్గా చెప్పాలంటే వాళ్ళ భార్య చేసింది పెద్ద పొరపాటు. ఎందుకంటే ముళ్ళుతో తీయక ముళ్ళును పెద్ద గడ్డపరదొచ్చి కూర్చున్నట్టుగా అక్కడ రూమ్లోకి వెళ్ళి ఈ వీడియో షూట్ కావచ్చు, ఆమెను కొట్టడం కావచ్చు, ఆయన పట్టుకొని ఇవన్నీ చేయడం అనేది, ఆ వీడియో కాస్త ఈ వైరల్ కావడం అనేది, ముళ్ళుతో తీయక పెద్ద గడపర తెచ్చేసి బ్లడ్ తీసినట్టుగా మొత్తం వైరల్ చేసేసారు అన్నమాట. ఇది 4 గదుల మధ్యన చర్చించుకొని నా అమ్మాయిని 4 మందలించి ఆయన భర్తను తీసుకొని వెళ్ళిపోతే ఇదంతా సమస్య ఉండేది కాదు. అట్లాగే వాళ్ళ భర్తకు కూడా ఛాన్సులు వస్తుండే, ఆ అమ్మాయికి కూడా కెరియర్ పరంగా ఏమి ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు ఏమైందంటే కాస్తంత ఆ అబ్బాయితో ఎవరైనా ఈ ఫోక్ డ్యాన్సర్స్ ఎవరైనా నటించాలన్నా కాస్తంత ఇబ్బంది పడతారన్నమాట. ఆ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ కూడా ఫలానా అబ్బాయితో నటించాలని చెప్తే కాస్తంత ఇబ్బంది పడతారన్నమాట. ఆ అబ్బాయితో వద్దు, మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగిందనే ఉద్దేశంతో అలా చెప్తారన్నమాట. దానిపైన ఈయన కెరియర్పై కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. అట్లాగే అమ్మాయికి కూడా కెరియర్ పరంగా అట్లాగే బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఎందుకంటే అమ్మాయితో నటించాలంటే కొంతమంది పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కొంచెము ఇబ్బంది, అంటే ఆమెతో చేయడం ఎందుకు, మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అనవసరంగా ఎందుకు అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఈ ఫోక్ డ్యాన్సర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కొంచెం వద్దు అన్న ఉద్దేశంతో చెప్తారన్నమాట. సో అన్నీ సీక్రెట్గా ఏదో చేసుకుంటే ఒడిసిపోయేదానికి పెద్ద రాద్ధాంతం చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మళ్ళీ బాధపడేది ఎవరంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అత్తమామలు. ఎందుకంటే వాళ్ళ భార్య చేసిన తప్పన్నమాట ఇదంతా. అంటే అది జరగడం అనేది తప్పే. ఆ అమ్మాయి తప్పు ఉంది, ఈయనది కూడా తప్పు ఉంది. వాళ్ళు ఎవరు కమిట్మెంట్ అడిగారో మరి ఏంటో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. ఎవరిది తప్పని ఇప్పుడు మనం క్లారిటీగా చెప్పలేం. కానీ ఒక రూమ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు దొరికారు కాబట్టి ఇద్దరిది తప్పే. కాకపోతే ఇక్కడ ఒక సంసారాన్ని పాడు చేసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈ అబ్బాయికి భార్య ఆమె ఉంది కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే 4 గోడల మధ్య ముగిసిపోయేటటువంటి సమస్యను పెద్ద రాజంతం చేసుకుని సోషల్ మీడియా పరంగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు తెలిసిపోయిందన్నమాట. దీనివల్ల వాళ్ళ కెరీర్ పైన దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ ఫేమస్ అయిన వాళ్ళు కానీ, చిన్న సాంగ్స్ చేసుకునే వాళ్ళు, ఫోక్ సాంగ్ చేసుకునే వాళ్ళు ఇలాంటివి చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి కెరీర్ని దయచేసి పాడు చేసుకోవాలి. మంచి ఫ్యూచర్ ఉంది. ఫోక్ సాంగ్లో యూట్యూబ్లో సాంగ్స్ పెడితే బాగా పైసలు వస్తున్నాయి, అట్లాగే ఫేమ్ వస్తుంది, ప్రమోషన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఇలాంటి దుర్బుద్ధితో ఉన్న లైఫ్ను స్పాయిల్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి చాలా ఘోరం. ఎందుకంటే వాళ్ళ భార్య పూర్తిగా అమ్మాయి మీదనే నెట్టేయడం జరిగింది తప్పంతా కూడా. మా భర్తతో నేను 7 సంవత్సరాలు కాపురం చేసినా ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. ఆ అమ్మాయి ఏదో ఒకటి చేసి
నా మొగాన్ని లాగేసుకుందనే ఉద్దేశంతో మాట్లాడుతుంది అన్నమాట. అది చాలా తప్పమ్మా. ఎందుకంటే ఇద్దరి తప్పు కూడా ఉంటుంది. అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప ఎవరి కంప్లైంట్ అడిగారో ఏంటనేది పోలీసు ఇన్వెస్టిగేషన్లో అదంతా తేలుతుంది. కాకపోతే ఒక్క రూమ్లో ఇద్దరు దొరికినంటే ఇద్దరిది తప్పు ఉంటుంది ఆటోమేటిక్గా. సో నువ్వు దాన్ని రాజంతం చేసుకొని పెద్ద గందరగోళం చేసి వేస్ట్ నీ సంసారాన్ని పాడు చేసుకున్నావు తప్ప ఇందులో ఇద్దరి తప్పు కూడా ఉంది. అమ్మాయికి అయితే చాలా పెద్ద ప్రమాదము. ఆమెకు ఫ్యూచర్లో పెళ్ళి చేసుకోవడానికి ఎవరైనా అబ్బాయి రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈయనకు పెళ్ళైంది కాబట్టి ఒక 4 రోజులు గొడవ పడతారు, మళ్ళీ సర్దుకుపోతారు. సో దయచేసి ఎవరైనా ఫేమ్ సంబంధించిన వాళ్ళు ఇలాంటి వాటిలో తలదూర్చకండి. ఎందుకంటే ఈ పోలీస్ కేసులు, సంసారాలు చెడగొట్టుకోవడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని కాస్తంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్నది ఒకసారి నేర్చుకోండి. ఈ ఫోక్ సింగర్స్ కానీ ఎవరైనా కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫేమస్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్త వహించాలని చిన్న నా యొక్క మనవి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్లో నాటుకోళ్ళకు సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి. ఈ వీడియో ఎందుకు చేస్తామంటే కొంత ప్రజలకు కావచ్చు తెలియాలి. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్కు కొంచెం తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.